సో జెండర్ వైజ్ మనం చూసుకుంటే మేల్స్లో కంటే ఫీమేల్స్లో అంటే ఆడవాళ్ళలో ఈ మైగ్రేన్ హెడేక్ అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. సో ఈ మైగ్రేన్ హెడేక్ అనేది జనరల్గా మనం వన్ సైడెడ్ హెడేక్గా చెప్పుకుంటూ ఉంటామండి. సో దీన్ని మన తెలుగులో పార్శ్వతల నొప్పి అంటూ ఉంటాం. సో ఆడవారిలోనే ఇందుకు ఎక్కువగా ఈ మైగ్రేన్ హెడేక్ కనిపిస్తూ ఉంటుంది. అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్న వాళ్ళలో జనరల్గా ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ హార్మోన్స్లో ఇంబ్యాలెన్స్ ఎక్కువగా ఉన్న వాళ్ళలో జనరల్గా ఈ మైగ్రేన్ హెడేక్ అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. సో వీళ్ళలో ఏంటంటే పీరియడ్స్ అప్పుడు ఇర్రెగ్యులారిటీస్ వల్ల కానీ, సో పీరియడ్స్లో వచ్చే సెన్సిటివిటీ అంటే పెయిన్ సెన్సిటివిటీ, పెయిన్ థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ ఉన్నదానికంటే ఎక్కువగా ఈ పీరియడ్స్లో కొంతమంది లేడీస్లో సెన్సిటివ్గా ఉంటూ ఉంటారు. కాబట్టి మనకి బ్రెయిన్లో ఉండే నాడీ మండలం ఏదైతే మనకి పెయిన్ కేంద్రం అనేది ఉంటుందో ఎక్కువగా సెన్సిటివిటీ అంటే పెయిన్, ఇందాక నేను చెప్పినట్టు ఈ పెయిన్ ఫ్రీక్వెన్సీ ఉండేదానికంటే ఎక్కువ పార్ట్లు అంటే ఒక 10 times పెయిన్ అనేది ఎక్కువగా ఉండటం వల్ల సో జనరల్గా ఆ సెన్సిటివ్గా ఉన్న ఇండివిజువల్స్లో పెయిన్ సెన్సిటివిటీ తట్టుకోలేని ఇండివిజువల్స్లో ఈ మైగ్రేన్ హెడేక్ అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుందండి.